చిన్ననాటి స్నేహితులు కాదు, ఒకే స్కూల్లో కలిసి చదువుకోలేదు, కళాశాల మిత్రులు కారు. కానీ ఉద్యోగ సాధనలో పోలీస్ శాఖ నిర్వహించిన ఎస్ఐ రాత పరీక్ష, భౌతిక పరీక్షలు ఉత్తీర్ణులై శిక్షణ కోసం ఒకే చోట కలిసిన 1989 బ్యాచ్ అభ్యర్థులు క్రమశిక్షణ, పట్టుదలతో శిక్షణ పూర్తి చేశారు. ఈ శిక్షణ కాలంలో అభ్యర్థుల మధ్య స్నేహబంధం ఏర్పడింది. శిక్షణ పూర్తి చేసుకుని విధి నిర్వహణలో వివిధ ప్రాంతాలకు వెళ్లిన, పదోన్నతులు పొంది బదిలీ అయిన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో పక్కపక్క తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారి మధ్య స్నేహబంధం అలానే కొనసాగుతుంది. 37 ఏళ్ల తర్వాత వీరి ఆత్మీయ కలయికకు విజయవాడ నగరం వేదిక అయింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో పోలీస్ శాఖ ఎస్ఐ ఉద్యోగాలకు నిర్వహించిన అన్ని పరీక్షలు ఉత్తీర్ణులై విధుల్లో చేరి ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ బాధ్యతల్లో కొనసాగుతున్న 1989 బ్యాచ్ పోలీసు అధికారులు ఆదివారం విజయవాడ గురునానక్ కాలనీలోని ఎన్ఏసీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కలుసుకున్నారు. సంక్రాంతి పండుగ ముగిసిన తామంతా కలుసుకోవడమే ఒక పండుగ అంటూ సంక్రాంతి పండుగ ప్రతిబింబించేలా తెలుగుదనం ఉట్టిపడే వాతావరణంలో ఆత్మీయ కలయిక సమావేశం జరిగింది. 1989లో 434 మంది సబ్ ఇన్స్పెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించారు. ఐపీఎస్, ఏఎస్పీ, డీఎస్పీ, ఏఎస్పీలుగా వివిధ హోదాల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన వారు, ప్రస్తుతం ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారందరూ ఒకచోట చేరి శిక్షణ రోజుల్లోని కష్టాలు, తొలి పోస్టింగ్ అనుభవాలు, విధుల్లో ఎదురైన సవాళ్లు, సాధించిన విజయాలు, కుటుంబ సభ్యుల బాగోగులు పరస్పరం గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. తమతో పాటు శిక్షణ పొంది మృతి చెందిన 63 మంది మిత్రులకు నివాళులర్పించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. భవిష్యత్తులోనూ ఇలాంటి సమావేశాలను కొనసాగిస్తూ స్నేహబంధాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణలోని నిజామాబాద్ సిపిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసి వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన నాగరాజు హాజరై తన బ్యాచ్ సభ్యులతో ఉత్సాహంగా గడిపారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ నుండి ఏడీసీపీలు గున్నం రామకృష్ణ, ఎన్ మురళీకృష్ణ, రమణమూర్తి, ఉమ్మడి రాష్ట్రం నుంచి సుమారు 200 మంది సభ్యులు పాల్గొన్నారు. బ్యాచ్ అంబర్పేట ట్రైనింగ్, విశాఖపట్నం రేంజ్. నేను ప్రస్తుతం ఎస్పీగా రిటైర్ అయ్యాను. వైజాగ్లో ఉంటున్నాను. మా పిల్లలిద్దరూ యూఎస్లో చదువుకొని హైదరాబాద్ సెటిల్ అయ్యారు. థ్యాంక్ యూ. పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. మనుషులు అప్పటికిప్పటికి మనుషులు వెడల్పోయాం, ఎత్తవలేదు కానీ వెడల్పోయాం. ఎంటుకలు ఊడిపోయినాయి. బాగా పెట్టారు. ఒక 2 years బ్యాక్ బాగా పెట్టారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు వైజాగ్లో మన విజయవాడలో పెడుతున్నారు. చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. ఒకటి, సంక్రాంతి సంబరాలు నిన్నటితో అయిపోయాయి. కానీ ఈరోజు కూడా మా 89 బ్యాచ్ సంక్రాంతి సంబరాలని పొడిగించింది. ఇలాగే ప్రతి సంవత్సరం కాకపోయినా పై వచ్చే సంవత్సరమైనా అందరూ కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి అవకాశానికి ఫ్రెండ్స్ అందరికీ నా ధన్యవాదాలు. 6 రోజు మీ అందరం కూడా అంటే సుమారుగా 527 మంది బ్యాచ్ మాది. అందులో సగం మంది అనంతపూర్లో ట్రైనింగ్, సగం మంది అంబర్పేటలో ట్రైనింగ్. అయినా కూడా చాలా ఒక అన్యోన్యంగా పరేడ్, పాసింగ్ అవుట్ పరేడ్ అప్పుడు అందరం కలిసి చేసిన సందర్భాలు ఇంకా మెమొరీ గుర్తుకుంది. ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, వారిని మేము ఈరోజు మాకు వారిది కూడా ఈరోజు వర్ధంతి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏదైతే మా గురువులైన
పెద్దలు ఐపీఎస్ ఆఫీసర్ రొడ్డం ప్రభాకర్ గారు ఏదైతే మమ్మల్ని సెలెక్ట్ చేసిండో ట్రాన్స్పరెన్సీగా ప్రతి విద్యార్థిని ఏ విధంగా సెలెక్ట్ చేసిండో ఆ విధంగా స్పోర్ట్స్ మెన్, గ్రాడ్యుయేట్స్, ఎవ్రీబడి మంచి ఒక నాణ్యత గల క్యాండిడేట్ను ట్రాన్స్పరెంట్గా సెలెక్ట్ చేసి 1989 జనవరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 500 పైన సబ్ ఇన్స్పెక్టర్లను డైరెక్ట్ రిక్రూట్ అయ్యి 2 ప్రాంతాల్లో ట్రైనింగ్ చేయడం జరిగింది. ఒకటి హైదరాబాద్, ఒకటి అనంతపూర్. తర్వాత అక్టోబర్లో గౌరవ ఎన్టీ రామారావు గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారు పాసింగ్ అవుట్ పరేడ్. మళ్ళీ 37 సంవత్సరాల తర్వాత ఈరోజు మా మొత్తం ఎస్ఐల అపూర్వ కలయికగా ఇది పేర్కొనవచ్చు. అద్భుతమైన అవకాశం అండి. సంక్రాంతి మర్సోస్ కాకుండా ఇది నందమూరి తారక రామారావు గారి వర్ధంతి రోజున ఇది ఏర్పాటు చేయటం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మాకు ఎస్ఎల్కి సెలెక్ట్ కావడానికి ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి ఈ 400 మంది 1988లో విడుదల చేసింది. అప్పటికి మాకు 27 ఇయర్స్ ఏజ్, 28కి పంపించాడు. అప్పటికి 25 ఏళ్ళే ఉంది ఎస్ఎల్ అర్హత, అంటే పరిమితం లిమిటెడ్. 3 ఏళ్ళు పెంచాడు. పెంచడం వల్ల మేము మాలాంటి వాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు అందరం కూడా కష్టపడి చదివి మేము అంతా ఎస్ఎల్కి సెలెక్ట్ అయ్యాం. నేను పిహెచ్డి ఇన్ సైకాలజీ. నేను ప్రసన్న మైండ్ అండ్ పర్సనాలిటీ కౌన్సిలింగ్ సెంటర్ నడుపుతున్నాను రాజమండ్రిలో. నేను డ్యూరింగ్ మై టెన్యూర్ నేను 23 మంది నక్సలైట్లు నన్ను కాల్చారు. ల్యాండ్ మైన్స్ పెట్టేసి నా అంబాసిడర్ పేల్చారు. నా పొట్ల పేగులన్నీ బయటకు వచ్చినాయి. హార్ట్లో బుల్లెట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు 13 మేజర్ ఆపరేషన్లు అయినాయి. స్టిల్ ఐఎమ్ హ్యావింగ్ 8 బుల్లెట్ పీసెస్ ఇన్సైడ్. ఈవెన్ దెన్ విత్ గాడ్ గ్రేస్ ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీస్, అంటే సైకలాజికల్ కౌన్సిలింగ్ డ్యూటీస్ అని చేస్తున్నాను. నా పేరు ప్రసాద్ ఏవిఆర్పిబి. ఇప్పుడు కోనసీమ అడిషనల్ ఎస్పీ అడ్మిన్గా పనిచేస్తున్నాను. 1989 జనవరి 16వ తారీఖున మా పీటీసీలో ఎస్ఐగా, డైరెక్ట్ ఎస్ఐగా రిక్రూట్ అయ్యి అక్కడ రిపోర్ట్ చేసాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వారు ఇచ్చినటువంటి ట్రైనింగు, వారు ఇచ్చినటువంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ సిఐగా, డిఎస్పీగా పదోన్నతి పొంది ఈరోజు అడిషనల్ ఎస్పీగా ఇక్కడ రీయూనియన్కి హాజరయ్యాం. మా బ్యాచ్ ఆల్మోస్ట్ 99% స్టాండర్డ్స్ ఎక్కడ తగ్గకుండా మా విధి నిర్వహణలో కానీ, మా నైతికంగా కానీ, మా ధర్మానికి ఏనాడు కూడా ఒక అడుగు కూడా వెనక్కి వేయకుండా. యాజ్ ఎ డీసీపీ వరంగల్ అండ్ ఈరోజు మేము ఈ రీయూనియన్ సందర్భంగా అందరం కలిసాము. పాత మిత్రుల్ని 36 సంవత్సరాల తర్వాత కలిసి మాకెంతో ఆనందం, చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ముందు కూడా ఇలాంటి రీయూనియన్లు ఎన్నో చేసుకోవాలని, అందరం కూడా ఆనందంగా గడపాలని చెప్పి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 35 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయిన తర్వాత బ్యాచ్మేట్స్ అందరినీ ఈరోజు ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. జీవితంలో మరపురాని ఈరోజు ఈ విధంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటే ఆనందంగా ఉంటామని చెప్పేసి భావిస్తాం. అందరూ ఇంత యాక్టివ్గా, ఇంత ఆనందంగా కనిపించడం చాలా సంతోషం. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. 89 బ్యాచ్ ఆంధ్ర, తెలంగాణ ఆఫీసర్స్ అంతా కలిసినందుకు చాలా ఎంజాయ్మెంట్గా ఉంది.